చూస్తున్నాం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ అయితే జానీ మాస్టర్ కు మంజూరు చేసింది. అంటే బెయిల్ కి సంబంధించిన కండిషన్స్ ఉన్నాయా? డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో ఉన్నట్టుగా తెలుసు. అయితే నిన్న ఏదైతే జానీ మాస్టర్ తరపు న్యాయవాది మాత్రం మధ్యంతర బెయిల్ పిటిషన్ కోసం వాదన వినిపించడం జరిగింది. దానిపై ఈ రోజు రంగారెడ్డి పోక్సో కోర్టులో మాత్రం జడ్జి గారు దాదాపుగా 4 రోజుల మధ్యంతర బెయిల్ ని మాత్రం జారీ చేయడం జరిగింది. ఈ అక్టోబర్ 6వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజుల కిందనే నేషనల్ కొరియోగ్రాఫర్ అవార్డు జానీ మాస్టర్ దక్కించుకున్నాడు. ఆ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళడానికి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై మన జానీ మాస్టర్ తరఫు న్యాయవాది అయితే వాదించడం నిన్న జరిగింది. అయితే ఈ రోజు రంగారెడ్డి పోక్సో కోర్టులో మాత్రం 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు మాత్రం చేయడం జరిగింది. కిరణ్ మై, అయితే క్రాంతి, ఏమైనా షరతులు విధించారా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో? రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే మన నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ తిరిగి 10వ తారీఖు అంటే 11వ తారీఖు మళ్ళీ హాజరుపరిచే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇదే విధంగా దేశం వదిలి వెళ్ళిపోవద్దు అనేది కూడా జడ్జి గారు చెప్పడం కూడా జరిగింది. కిరణ్ మై, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.